Hi friends, welcome to Maawaabro IT Solutions Private Limited. నా ఫస్ట్ క్లాస్ చూసాము, ఇవాళ సెకండ్ క్లాస్ చూద్దాము. దాంట్లో ఉన్న టాపిక్స్ అండ్ ఇవాళ ఇంట్రడక్షన్ అన్నమాట. అసలు డేటాబేస్ అంటే ఏంటంటే ఎస్క్యూఎల్ అంటే ఏంటంటే స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్ అన్నమాట. దాన్ని ఎస్క్యూఎల్ యూజ్ చేసి దాంట్లో ఉన్న కమాండ్స్ యూజ్ చేసి మనం డేటాని స్టోర్ చేసుకుంటాము డేటాబేస్లో. సో కాన్సెప్ట్స్ వచ్చేసరికి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, దాంట్లో ఉన్న అడ్వాంటేజెస్, టైప్స్ ఆఫ్ డేటాబేసెస్, 2 టైప్స్. ఒకటి వచ్చేసి రిలేషనల్ డేటాబేస్ అండ్ సెకండ్ వన్ నాన్ రిలేషనల్ డేటాబేస్. ఈ కాన్సెప్ట్స్ గురించి మనం మొత్తం తెలుసుకుందాము. ఒక డేటా అనేది ఎలాగ స్టోర్ అయి ఉంటుంది అంటే బిట్స్ అండ్ బైట్స్ రూపంలో స్టోర్ అయి ఉంటుంది. 1 బైట్ వచ్చేసరికి 8 బిట్స్, 1 కిలోబైట్ వచ్చేసరికి 1024 బైట్స్, 1 మెగాబైట్ వచ్చేసరికి 1024 కిలోబైట్స్, 1 గిగాబైట్ వచ్చేసరికి 1024 మెగాబైట్స్, 1 టెరాబైట్ వచ్చేసరికి 1024 గిగాబైట్స్. అంటే ఒక పిక్చర్ వచ్చేసరికి 11 బైట్స్ ఆర్ ఒక టెస్ట్ వచ్చేసరికి 8 బిట్స్, అట్లాగా డేటా అనేది స్టోర్ అయి ఉంటుంది. నెక్స్ట్ డేటా గురించి మాట్లాడుకుందాం. అసలు డేటా అంటే ఏంటి? ఒక ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేయడాన్ని డేటా అంటారు. డేటా అంటే ఏంటంటే ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ని, అంటే టెక్స్ట్స్ కానీ, ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ, కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ అండ్ సో ఎక్సెట్రా, ఇవన్నీ డేటా కిందకి వస్తాయి. ఈ డేటాని ఒక దాంట్లో స్టోర్ చేయడాన్ని డేటా అంటారు. ఈ డేటా కెన్ బి ఆర్గనైజ్డ్ ఇంటూ టేబుల్స్. అంటే డేటా మనం వివిధ రకాలుగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. టేబుల్స్ రూపంలో, అలాగే డాక్యుమెంట్స్ రూపంలో, గ్రాఫ్స్ రూపంలో, అలా వివిధ రకాలుగా మన అవసరాన్ని బట్టి డేటా అనేది స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం టేబుల్స్లో స్టోర్ చేస్తున్నాం కాబట్టి రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. టేబుల్స్లో వచ్చేసరికి రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి స్పెసిఫిక్గా. ఈచ్ రో రిప్రజెంట్ ఏ రికార్డ్. ప్రతి రో మనం రికార్డ్గా రిప్రజెంట్ చేస్తాము. అలాగే ఇన్స్టెంట్ ఆఫ్ ఎంటిటీ కూడా మనం రోని స్పెసిఫై చేయొచ్చు. అండ్ ఈచ్ కాలమ్ రిప్రజెంట్ ఏ యాట్రిబ్యూట్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎంటిటీ. మనం ప్రతి కాలమ్ కూడా యాట్రిబ్యూట్ లేదా క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎంటిటీగా మనం రిప్రజెంట్ చేస్తాము. అసలు చూసారు కదా, వాట్ మీన్ ఆఫ్ డేటా. డేటా అంటే టెక్స్ట్లో ఉండొచ్చు, ఇమేజెస్లో ఉండొచ్చు, వీడియోస్లో ఉండొచ్చు, కాంటాక్ట్ డీటెయిల్స్లో ఉండొచ్చు అండ్ ఎక్సెట్రా అనమాట. డేటాబేస్ ఇలా అంటే టెక్స్ట్ కానీ, ఏదైనా మెసేజ్ కానీ, అవన్నీ డేటా అనుకున్నాం కదా. ఇక్కడ అలాంటి చాలా ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేయడాన్ని డేటాబేస్ అంటారు. An organized collection of structured information or data is called database. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటంటే ఏదైతే డేటాని స్టోర్ చేసామో దాన్ని డిలీట్ చేయడం కానీ, అప్డేట్ చేయడం కానీ, యాక్సెస్ డేటా అంటే దాంట్లో ఏమన్నా యాక్షన్స్ని జరపడాన్ని డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు. దాంట్లో ఉన్న అడ్వాంటేజెస్ అన్నమాట. అడ్వాంటేజెస్ అంటే ఏంటి? ఏదైతే భద్రపరిచామో ఆ డేటా ఎప్పుడూ సెక్యూర్గా ఉండాలి. సెక్యూర్గా ఉంటే ఏమైంది, డేటా అనేది ఈజీగా వేరే వాళ్ళకి యాక్సెస్ వెళ్ళిపోయింది. అందువల్ల డేటా ఎప్పుడు సెక్యూర్గా ఉండాలి. దాంట్లో ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది డేటా ఎప్పుడు సెక్యూర్ వేలో ఉంచుతుంది. అలాగే బ్యాకప్ అండ్ రికవరీ. దీంట్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే అది ఎప్పటికప్పుడు బ్యాకప్ అండ్ రికవరీ చేసుకుంటూ ఉంటుంది. ఈజీ ఆఫ్ యూజ్. దీనికి ఎటువంటి మనీ అనేది పే చేయక్కర్లేదు. సో ఒక ఎన్వైర్న్మెంట్ ఉంటే చాలు, సింపుల్గా మనం డేటాని స్టోర్ చేసుకొని దాంట్లో ఫంక్షనాలిటీస్ చేయొచ్చు. క్రియేట్ కానీ, అప్డేట్ కానీ, మళ్ళీ ట్రంకేట్ కానీ, ఇలాంటి కమాండ్స్ ఉంటాయి. ఆ కమాండ్స్తో మనం డేటాని డిలీట్ చేయడం అన్నా, అప్డేట్ చేయడం కానీ యూజ్ చేస్తాము. ఇవన్నీ అడ్వాంటేజెస్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి టైప్స్ ఆఫ్ డేటాబేసెస్. అసలు డేటాబేస్లో టైప్స్ ఏంటి, వాటి గురించి డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ వచ్చేసరికి రిలేషనల్ డేటాబేస్. రిలేషనల్ డేటాబేస్ వచ్చేసరికి ఏంటంటే ఓన్లీ టేబుల్స్ రూపంలోనే ఉంటాయి. చూసారు కదా, ఇక్కడ ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్లో రోస్ అండ్ కాలమ్స్,
ఒక పైన రో అండ్ 3 కాలమ్స్ ఉన్నాయి. ఇలాగా మనం డేటాని ఆర్గనైజ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి నాన్ రిలేషనల్ డేటాబేస్. అయితే టేబుల్‌లో లేని డేటాబేస్‌ని నాన్ రిలేషనల్ డేటాబేస్ అంటారు. ఓన్లీ non-relational database are mostly in graph, key value, column family, documents, etc. చూసారు కదండి, గ్రాఫ్, కీ వాల్యూ, కాలమ్ ఫ్యామిలీ ఇలా డేటాని స్టోర్ చేసుకున్నారు. వాళ్ళ పనుల వారీగా స్టోర్ చేసుకున్నారు. సో నెక్స్ట్ చూద్దాము రిలేషనల్ DBMS. A relational database organized in the data ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్. చెప్పాను కదా, రిలేషనల్ డేటాబేస్లో డేటాని మనం దేంట్లో స్టోర్ చేస్తామంటే టేబుల్స్లో. ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ఒరాకిల్, పోస్ట్గ్రీ SQL, MySQL, SQL Lite, IBM DB2 ఎక్సెట్రా. నాన్ రిలేషనల్ DBMS వచ్చి నాన్ రిలేషనల్ డేటాబేస్ ఆర్ స్టోర్డ్ ఇన్ ద డేటా ఇన్ ద నాన్ టేబులర్ ఫార్మ్. ఎగ్జాంపుల్ వచ్చేసరి ఎలాస్టిక్ సర్చ్, కోచ్ DB, DynamoDB, MongoDB, క్యాసండ్రా, రేడియస్ ఎక్సెట్రా అనమాట. ఇది ఇవాళ సెక్షన్. ఒకసారి కాన్సెప్ట్స్ అన్నీ మళ్ళీ ఒకసారి రిక్యాప్ చేసుకుందాం. డేటా అంటే ఏంటంటే ఒక ఇన్ఫర్మేషన్ని భద్రపరచడాన్ని డేటా అంటారు. డేటా వచ్చేసరికి ఏ రూపంలో ఉంటాయంటే ఇమేజెస్ కానీ, లేకపోతే టెక్స్ట్స్ కానీ, ఏమైనా వీడియో కానీ, ఆడియో కానీ, అలాంటివన్నీ డేటా కిందకే వస్తాయి. డేటాబేస్ అంటే ఏంటంటే అలా లార్జ్ అమౌంట్ ఆఫ్ ఇమేజెస్, వీడియోస్ వాటినన్నిటినీ డేటాబేసే అంటారు. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటంటే ఏదైతే డేటా ఉందో ఆ డేటా మేనేజ్ చేయడం అనమాట. అంటే దాంట్లో అప్డేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, మళ్ళీ ఆ ప్లేస్లో వేరే చేంజ్ చేయొచ్చు, అట్లాగా అనమాట. దాంట్లో అడ్వాంటేజ్ వచ్చి ఈజీ యూజ్, అంటే ఈజీగా మనం యూజ్ చేసుకుంటాం, అలాగే సెక్యూర్గా ఉంటుంది. టైప్స్ ఆఫ్ డేటాబేసెస్, దీంట్లో 2 టైప్స్ ఉన్నాయి, రిలేషనల్ డేటాబేస్ అండ్ నాన్ రిలేషనల్ డేటాబేసెస్. రిలేషనల్ డేటాబేస్ వచ్చేసరికి ఓన్లీ టేబుల్స్ రూపంలోనే ఉంటుంది. దాంట్లో కొన్ని రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. నాన్ రిలేషనల్ డేటాబేసెస్ వచ్చేసరికి ఏదైతే టేబుల్ ఫామ్లో లేని డేటా స్టోర్ చేసుకునేవన్నీ నాన్ రిలేషనల్ డేటాబేస్ కిందకే వస్తాయి. ఎగ్జాంపుల్గా ఏం చెప్పానంటే గ్రాఫ్, డాక్యుమెంట్స్ అట్లాగనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.